వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రతి తప్పులో అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు ప్రధాన పాత్ర పోషించారని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. అధికార పరిధి మించి వైసీపీ ప్రభుత్వంలో పిఎస్ఆర్ ఆంజనేయులు అనేక తప్పులు చేశారని ఆరోపించారు. వైసీపీ హయాంలో ఇంటెలిజెన్స్ అధికారులు తన ఫోన్ ట్యాపింగ్ చేశారన్న డొక్కా మాణిక్య వరప్రసాద్ ఫోన్ ట్యాపింగ్ అంశంపై కూడా ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. గతంలో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చీఫ్గా చేసిన పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఐపీఎస్ ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా టీవీలో మాధ్యమాల్లో వస్తూ ఉంది. బహుశా ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో కూటమి ప్రభుత్వం తీసుకున్న అత్యంత సాహసోపేత నిర్ణయం అని చెప్పి నేను భావిస్తాను. ఆయన అధికారిగా తన పరిధులు మించి తన డ్యూటీస్ని దాటి చాలా విషయాల్లో పనిచేశాడు. ముఖ్యంగా గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన అనేకమైనటువంటి పరిధులు దాటిన ఆలోచనలు చేశారు. ప్రభుత్వానికి అనేక తప్పుల్లో ఆయన యొక్క పాత్ర కూడా ఉంది. ముఖ్యంగా ఆ జిత్మాల్ ఆమె సినీ నటి జిత్మాలని అరెస్ట్ చేసి తీసుకురావడంలో ఆయన పాత్ర చాలా ఉంది. ఆయన అలాంటి మహిళ ఎక్కడో బాంబేలో ఉండే మహిళ సినీ నటిని అసలు ఏ కేసు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కేసు లేదు, నేరం ఇక్కడ జరగలేదు, వాళ్ళకి పరిధి లేదు. కానీ కొంతమంది మిగతా ఇద్దరు పోలీసు ఆఫీసర్లు కలిసి ఈ కుట్ర పని ఎవరినో ఒకరిని సాటిస్ఫై చేయడానికి ఆమె నుండి ఆ కుటుంబాన్ని వాళ్ళ తల్లిదండ్రులు వృద్ధాప్యంలో తల్లిదండ్రులని అత్యంత అమానవీయంగా ఇక్కడ తెచ్చి గెస్ట్ హౌస్లో పెట్టి వేధించి ఆమెను చేయటం అనేది చాలా దుర్మార్గం. ఈయన ఫోన్ ట్యాపింగ్లో ఎక్స్పర్ట్ అయినా నా ఫోన్ ట్యాప్ చేయడంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు నన్ను కూడా వదిలిపెట్టాయి. నేనేం నేరస్తుని కాదు, గనులు దొంగను కాదు, డబ్బులు దొంగను కాదు, అవినీతి చేయలేదు, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేయలేదు, ఎలాంటివి చేయలేదు. కానీ శశికళ నన్ను టార్గెట్ చేశాడు కదా, శశికళకి కావాల్సిన దినుసులు ఇవ్వడం కోసం నా ఫోన్ ట్యాప్ చేశాడు. నా ఫోన్ ట్యాప్ చేసి గతంలో ఒక మాజీ ఎమ్మెల్యేతో నేను మాట్లాడానని, అతను ఒక కమ్మ సామాజిక వర్గం వ్యక్తి అని దాని మీద నన్ను టార్గెట్ చేశాడు. సార్ శశికళకి నా మీద టార్గెట్, దానికి కావాల్సిన దినుసులు మంత్రాలు ఈయన చదివి మొత్తం నా పొలిటికల్ జీవితాన్ని నాశనం చేశాడు. నన్ను నా విధంగా ఒక రాజకీయ అత్యాచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాల్లో ఇతని పాత్ర చాలా కీలకం. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ జరగాలి. ఇతను ఒక నేరమే కాదు, ఇంకా అనేకమైన నేరాలు ఉన్నాడు. ఈయన మంత్రాలు చదువుతాడు ఆ టైంకి. లిక్కర్లో కానీ దేనిలోనే సరే, ప్రతి నేరంలో, ప్రతి ఆర్థిక దోపిడీలో, ప్రతి రాజకీయ అంశాల్లో పోలీస్ అధికారికి ఏం పని అండి? ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అనేక సంబంధాలు ఉంటాయి. పిచ్చిపుచ్చుకుంటున్నారు కదండి. తెలుగుదేశం వైసీపీ ఇప్పుడు మన ఈ మధ్యన తెనాలి ఎక్స్ఎమ్మెల్యే గారు తెలుగుదేశం నాయకులు పిచ్చిపుచ్చుకున్నారు కదా. సంబంధాల్లో ఏముంటాయి? స్నేహ సంబంధాలు ఉంటాయి. అవి కూడా నేరంగా చూపిస్తారు. ఏమన్నా నేరం చేశామా, నేను తప్పు చేశానా? మామూలు సంభాషణ కూడా నువ్వు అతనితో ఎందుకు మాట్లాడావు, ఆ కమ్మవారితో ఎందుకు మాట్లాడావు, నువ్వు కమ్మవాళ్ళని తిట్టు, దానికి కావాల్సిన దినుసులు ఇచ్చేది ఇతనే, ఆ మంత్రాలు చదివేది ఇతనే. కాబట్టి సజ్జల చేసిన ప్రతి దుర్మార్గం, ఆంధ్ర శశికళ చేసే ప్రతి వంటకంలో, ప్రతి నేరంలో ఇతని పాత్ర, ఇతని దినుసులు ఉన్నాయి. ఇతను ఫోన్ ట్యాపింగ్లో చాలా కీలక పాత్రధారి. ఫోన్ ట్యాపింగ్ అంటే టెర్రరిస్టుల మీద, నేరస్తుల మీద, లేకపోతే ఏదైనా పార్టీ ప్రభుత్వాన్ని కూల్చివేస్తారనుకున్నప్పుడు ఫోన్ ట్యాపింగ్స్ వాడతారు. కానీ ఊరికి మామూలు సంభాషణ, మీరు టీ తాగారా, మీరు సినిమాకి వెళ్ళారా అనే సంభాషణ కూడా ఫోన్ ట్యాపింగ్లో జగన్ గారికి చెప్తారు. జగన్ గారి పడినోడితో సినిమాకి వెళ్ళావా, నువ్వు ఫోన్ టీ తాగావా అనేది నేరం అనమాట. ఇలాంటి దుర్మార్గాలు చేశారు. దీని మీద సమగ్ర విచారణ జరపాలి. ఎందుకు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు మహిళల మీదే ఎందుకు ఎక్కువ కేసుల్లో ఉన్నాడు అనేది కూడా విచారణ జరగాలి. ఫోన్ ట్యాపింగ్ విచారణ జరగాలి. అన్ని దుర్మార్గాల్లో, శశికళ చేసిన అన్ని దుర్మార్గాల్లో ఈయన పాత్ర కూడా ఉంది. ఈయన దినుసులు ఉన్నాయి, ఈయన మంత్రాలు ఉన్నాయి. వాటిని పసిగట్టాలని ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి, రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి నేను విజ్ఞప్తి చేస్తాను.